పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ గద్వాల్లోని కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్. రైతులతో కలిసి మోకాలపై కూర్చొని నిరసన తెలిపారు. కంపెనీలు, ఆర్గనైజర్లు కలిసి సీడ్ రైతులను దోచుకుంటున్నాయన్నారు రంజిత్ కుమార్. మంచి విత్తనాలను కూడా ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక అధికారులు వెంటనే స్పందించి సీడ్ పత్తి రైతులను ఆదుకోవాలన్నారు. ఇచ్చే వాస్తవ ప్రయోజనాలు రైతుకు చేరకుండా అంటే వాస్తవ రేటుని కంపెనీలు ఇచ్చే వాస్తవ రేటుని ఇవ్వడం లేదు. ఏవైతే అడ్వాన్స్ల పేరిట ఇస్తున్నారో దాని మీద అప్పుగా చూపించి వడ్డీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి పంట పండించి ఇచ్చిన తర్వాత 2 నెలల లోపల కంపెనీలు పేమెంట్ చేస్తుంటే వచ్చే పంట కాలం వరకు సంవత్సరం వరకు పంట పేమెంట్ని చేయకుండా దాని మీద వడ్డీలు వసూలు చేస్తూ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి ఎందుకోసం అంటే ఈ విత్తన పత్తిని సాగు చేసిన తర్వాత ఆయా కంపెనీలకు, ఆర్గనైజర్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు జీఓటీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ జీఓటీ పరీక్షలో పాస్ అయితే తీసుకున్నారా, కానీ కొంతమంది పాస్ కాకుండా ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్తూ అనేక రకాలుగా మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఇక్కడ 3 డిమాండ్లు పెట్టినాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కలిసి ఈ ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాలుగా విత్తన పత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులు దాదాపు కంపెనీ పైన ఏదైతే ఆయా కంపెనీలు ఉన్నాయో విత్తన పత్తి ప్యాకెట్ పైన రేటును పెంచాలని, అట్లాగే రీశాంపుల్ ఫెయిల్ అయిన విత్తనాలకు మళ్ళీ రీశాంపుల్ నిర్వహించాలని, అట్లాగే రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని ఈ డిమాండ్లతో ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.